ఉంది కాబట్టి దేవుడు మనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చినాడు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చూస్తే ఈరోజు ఈ పిల్లల్ని మాట్లాడుతూ సోమవారం నుంచి సోమవారం దాకా ఆదివారం నుంచే మొదలుపెట్టాం. మనం ఆదివారం సాయంకాలం మొదలుపెట్టాం. ఆదివారం నుంచి ఈరోజు సోమవారానికి 9 రోజులు ఆల్మోస్ట్. ఇది మనం 2-3 పిల్లలు రాలేదు, ఆల్మోస్ట్ వచ్చారు. ఆ రోజు ఆదివారం సాయంకాలం కూడా వచ్చారు. సాధారణంగా ఒక 10 రోజులు జరుగుతాయి, ఒక్కరోజే తక్కువ. సో దేవుడు మనకు చక్కటి యవన బిడ్డల్ని ఇచ్చాడు. వాళ్ళు ఎంతో ప్రేమతో సహనంతో ఈ పిల్లలకి ఈ దైవికమైనటువంటి మాటలు పాటలు నేర్పించాలి అని గొప్ప ఆశతో బిడ్డలున్నారు. దాన్ని బట్టి వీళ్ళని అడగకుండానే నేను సిలబస్ తెచ్చిపెట్టాను. అలాగే మనమందరం దేనికోసం చూస్తున్నామంటే పిల్లలు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేస్తారు, ఎట్లా పాటలు పాడతారు, దానికోసమే చూస్తున్నాం మనం వాస్తవంగా. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పిల్లల్లో దైవాసక్తి కలుగు చేయాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. దాని కొరకే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ వెకేషనల్ బైబిల్ స్కూల్, చిల్డ్రన్ బైబిల్ క్లబ్ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంత్యోక్ మినిస్ట్రీ ఇలాంటివన్నీ కూడా దీని పక్షంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు విశ్వాసుల్లో ఆయన పని చేస్తాడు కాబట్టి మనము పని చేయవలసినటువంటి అవసరం లేదు. దేవుడే విశ్వాసుల్లో పని చేస్తాడు కాబట్టి నేను సోంబేరులాగా ఉండొచ్చు అని మనం అనుకోకూడదు. కానీ ఆయన మనకు అంతరంగంలో ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక జీవాన్ని ఆచరణలో మనం పాటించేందుకు ఆయనతో కలిసి మనం కూడా పని చేయాలి. అంటే మనకి ఏదైతే దేవుడు తన వాక్యం ద్వారా నిర్దేశించినాడో, ఏ విషయాలు చేయాలని ఆశపడుతున్నాడో, మన పిల్లలు ఎలా ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడో దానికి సహకరించేందుకు మనం కూడా దేవునితో కలిసి పని చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఇది ప్రాముఖ్యమైనటువంటిది. దీనికోసం ఎంతో సమయాన్ని ఎంతో ధనాన్ని వ్యయం చేసి మరి ఈ కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన రూపంలోకి తీసుకొస్తుంటారు. మనమైతే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని ఏ తోలు బొమ్మల్లాగానో లేకపోతే రోబోట్లాగానో అంటే మర మనుషుల్లాగానో సృష్టించి మనకు కార్యక్రమాన్ని నిర్దేశించాల. మనకు జ్ఞానాన్ని ఇచ్చి బిడ్డలకు భవిష్యత్తుకి ఏవైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు నిర్వర్తించాలి అని ఒక కృపా ప్రణాళికలో ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు. సో మంచి లక్ష్యాన్ని సాధించేందుకు ఒక సదుద్దేశంతో మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. మనము అంత మాత్రమే కాకుండా మరింతగా యేసుక్రీస్తు యొక్క పోలికలోకి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ పరమ శ్రేష్టమైనటువంటి పనిలో మనము ఆయనతో సహకరించక తప్పదు. లేకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. అందుకని ఇది కేవలం ఈ పిల్లల కోసమే కదా, ఏదో సరదా కోసమే కదా అనుకోవద్దు దయచేసి. ఈరోజు మొక్కై నాటనది మొక్కై వంగనిది మ్రానై వంగదు అని తెలుగులో ఒక సామెత ఉంది. అలాగే బైబిల్లోని మాటను జ్ఞాపకం చేసుకుంటే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ త్రోవ నుండి ఎన్నడూ తొలగిపోడు అని. సో బిడ్డలకి మనము ఏ విధమైనటువంటి జీవనాన్ని అందిస్తామో వాళ్ళు దానిలో నుంచి తొలగిపోకుండా ఉంటారు. గత ఆదివారం నిన్న ఆదివారం కాకుండా పోయిన ఆదివారం నేను ఒక మాట చెప్పాను, అది మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే పెద్దలు వినాలి, పిల్లలు కూడా వినాలి. ఆయన పేరు ఎరిక్ హెన్రీ లిడిల్. ఎరిక్ హెన్రీ లిడిల్. ఏం పేరు? ఎరిక్ హెన్రీ లిడిల్. ERIC, ఎరిక్
HENRY, హెన్రీ లిడిల్, LIDDLLE, ఎరిక్ హెన్రీ లిడిల్. ఈ వ్యక్తిని నేను ఎందుకు చెబుతున్నానంటే ఆయన బ్రతికినటువంటి కాలం 43 సంవత్సరాలు. భూమి మీద బ్రతికిన కాలం 43 ఏళ్ళు, అంతే, ఎక్కువ సంవత్సరాలు కాదు. ఆయన ఒక స్కాట్లాండ్ దేశస్థుడు. వాళ్ళ తండ్రి చైనాలో ఒక క్రిస్టియన్ మెసెంజర్గా, సువార్థికుడుగా తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు. చిన్నప్పటి నుంచి మంచి దేహదారుఢ్యం, మంచి పట్టుదల, మంచి శరీరం ఉండేటువంటి వ్యక్తి ఆయన పరిస్థితి చూసిన తర్వాత బాల్యంలోనే కొంతమంది పెద్దలు, కోచ్లు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అరే నువ్వు మంచి రన్నర్ అవుతావు, నువ్వు మంచి రన్నింగ్ రేస్లో పాల్గొనని చెప్పి ఆయనకి ఆ కాంపిటీషన్లో నగ్గడానికి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. అది ఆయన గోల్ ఏంటంటే ఖచ్చితంగా ఒలింపిక్స్లో పథకం సాధించడం, బంగారు పథకం సాధించడం. ఇది 1924 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఈ ఎరిక్ హెన్రీ లిడిల్ అనేటువంటి ఈ అబ్బాయి 1902 సంవత్సరంలో ఆయన పుట్టాడు. తర్వాత 1924 సంవత్సరంలో ఒలింపిక్స్ జరిగినాయి. ఈ ఒలింపిక్స్ పోటీకి ఆయన సిద్ధం చేసినారు. చాలా భక్తిపరుడు, మొదలే దేవుని సేవకుల బిడ్డ, చాలా క్రమశిక్షణతో భయభక్తులతో వారు పెంచారు. ఈ పిల్లవాడు కూడా చక్కగా ఎదుగుతూ మంచిగా తర్బీదు పొంది, శబాష్ నీకంటే ఇంకెవరు పనికిరారు, నీవు ఈ రన్నింగ్ రేస్లో పాల్గొంటే నిన్ను కొట్టే ఉండదు అని చెప్పేసి తీర్మానం చేస్తున్నారు. సాధారణంగా ఒలింపిక్స్ ఎట్లా జరుపుతారంటే, దేశంలో ఏదైనా పేరుని కలిగిన దేశంలో చాలా ఖర్చుతో ప్రపంచ దేశాలు అన్ని పాల్గొనేటట్లుగా చేసి అక్కడ పోటీ పెడతారు. దాన్ని ఒలింపిక్స్ విలేజ్లని అట్లా పిలుస్తారు. అంటే ఏ అవకాశం లేకుండా ఉండే ప్రాంతంలో అన్ని వనరులు కల్పించి అక్కడ పోటీలు పెట్టి అది ఒక ఒలింపిక్స్ విలేజ్గా చేసి దాన్ని మళ్ళీ ఏదో రకంగా దాన్ని ఉపయోగించుకున్నట్లుగా చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈయన ముఖ్యంగా ఆయనకు తరబీదు ఇచ్చింది ఏంటంటే 100 మీటర్స్ రన్నింగ్ రేస్, స్ప్రింటర్ అనమాట. ఆయన ఈ పరుగు పందెల్లో పాల్గొనే వాళ్ళని స్ప్రింటర్స్ అంటారు. ఈ రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి ఆయనకి బాగా తరబీదు ఇచ్చినారు. ఎవరు కూడా నీ దరిదాపులు కూడా రారు అని తీర్మానం చేస్తున్నారు. తీరా పోటీ సమయం వచ్చింది. పోటీ సమయం వచ్చిన తర్వాత ఈ 100 మీటర్స్ రన్నింగ్ రేస్లోకి ఈ అబ్బాయి ఎక్కడో నన్ను వెతుక్కుంటున్నారు, లేడు. అరే వాడిని పిలవండి, రావాడు హెన్రీ గారిని పిలవండి, ఏమైపోయినాడు అసలు పోయి గేమ్లో పార్టిసిపేట్ చేయాలి కదా. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒకవేళ 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఉంటారు అనుకోండి, బాగా సిద్ధపడ్డారు, పరీక్షల టైం వచ్చింది, బాగా మీ మంచి పేరు ఉంది, చదువుతాము, పాస్ అవుతామని నమ్మకం ఉంది, మంచి మార్కులు వస్తాయి అనుకుంటారు. పరీక్ష రాయిపోతే ఎలాగ? పరీక్ష రాయాలి కదా. సో పరీక్షకే హాజరు కాల ఆయన. ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనలా, వెళ్ళిపోయాడు, కనిపించలా. వీళ్ళందరూ విస్తుపోయారు. ఏమైపోయినాడు ఈ హెన్రీ, ఈ ఎరిక్ హెన్రీ లిడిల్ ఏమైపోయినాడు అని వెతుక్కుంటా ఉంటే తాపీగా వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత, అరే ఎక్కడ పోయావురా నువ్వు, నీకోసం మేమంతా వెతుకుతున్నాము, ఈరోజు పోటీలు తెలుసు కదా నీకు, 100 మీటర్స్ రన్నింగ్ రేస్ పెడుతున్నారు, నువ్వేమైపోయినావు, నీకోసం కదా ఇంత ట్రైనింగ్ ఇచ్చింది, ఇంత డబ్బు ఖర్చు పెట్టింది అంటే తాపీగా చెప్పాడు, ఈరోజు ఆదివారం కదండి చర్చికి పోయానండి అన్నాడు. అంటే ఆలోచన చేయండి. అంటే దేవుని పిల్లలు దేవుని పట్ల భయము భక్తి కలిగి దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా వెంబడించేటువంటి పిల్లల విషయంలో ఒకవేళ తాత్కాలికంగా అపజయం సంభవించినా అది జయానికి ఎలా దారి తీస్తుందో ఈ ఎరిక్ హెన్రీ లిడిల్ అనేటువంటి వ్యక్తి జీవితం మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. అప్పుడు వాళ్ళు, అరే నీకోసం దేశం స్కాట్లాండ్ దేశం ఎంతవరకు మనకు ఈ ఒలింపిక్స్లో ఒక్క బంగారు పథకం కూడా రాలా, నిన్ను దానికోసం తయారు చేస్తే నువ్వు ఖచ్చితంగా పథకం గెలుస్తావు అనుకుంటే అసలు ఈ పోటీల నుంచి తప్పుకొని వెళ్ళిపోయే చర్చ అన్నావు. ఏంటి ఇది అంటే కొంతమంది పెద్దలుండి, అరే వదిలేయండి, ఇప్పుడు తర్వాత 400 మీటర్స్ ఉంది, అలాగే 200 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంది, దానికి పెడదామంటే అది ఎట్లండి, వీడికి తరబీదు ఇచ్చింది 100 మీటర్స్ రన్నింగ్ రేసే, ఇది ముఖ్యమైంది.
మరి 800 400 ఎలా వాడు సాధిస్తాడు అని అడ్డం పడ్డారు. అంటే వాటికి కొంచెం తేడా ఉంది. 100 మీటర్స్ రన్నింగ్ రేస్ ఏంటంటే స్టార్ట్ చేయడమే ఎలా స్పీడ్తో వెళ్ళిపోవాలా. సరే 400 మీటర్స్ రన్నింగ్ రేసు అయ్యట్లంటే మెల్లగా స్టార్ట్ చేసి, అంటే ఎక్కువసేపు పరిగెత్తాలి కాబట్టి కొంచెం 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 వేగం పెంచుకుంటూ చివరికి వచ్చేటప్పటికి మంచి వేగంతో చివరికి వెళ్ళిపోవాలా. అది తేడా. సో దాంట్లో ట్రైనింగ్ లేదు ఆయనకి. దానికి ట్రైనింగ్ ఎత్తుకోవడం, బుల్లెట్ లాగా వెళ్ళిపోవడం, అదే ఆయనకి ఇచ్చిన ట్రైనింగ్. సో చూద్దాం, రేపు 400 మీటర్స్ 800 మీటర్స్ ట్రైనింగ్ పంపిద్దాం ఆ కోచ్లకు అని చెప్పేసి ఆలోచించినారు. అప్పుడు అవి పెట్టిన తర్వాత దాంట్లో ప్రవేశపెట్టారు. 400 మీటర్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. 800 మీటర్స్ రన్నింగ్ రేసులో కాంస్య పథకాన్ని కొట్టాడు. అంటే దాన్ని ఏమంటారు, రజతం కాదు, కాంస్య పథకం అంటే బ్రాంజ్, రాగిది లాస్ట్ అనమాట. రజతం అంటే వెండి, కాంస్య పథకం అంటే రాగిది. సో ఆ పథకం 2 పథకాలు కొడతాడు. అంటే ఆ ఒలింపిక్స్లో పథకం రావడమే స్కాట్లాండ్కి గొప్ప. అప్పటిదాకా స్కాట్లాండ్ దేశానికి అసలు కాంస్య పథకం కూడా రాలేదు దేంట్లో కూడా. సో ఈయన రావడము అసలు తరబీదు పొందిన దానికి ఎగ్గొట్టి, దీనికంటే నాకు దేవుడు ముఖ్యమని ఆలయానికి వెళ్ళి అక్కడ దీన్ని ఎగ్గొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రోత్సహిస్తే ఒకటి బంగారు పథకం, ఒకటి కాంస్య పథకం కొట్టాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ తర్వాత ఆయన 1945 సంవత్సరంలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అంటే చిన్న జీవితమైన దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆయన ఆ విధమైనటువంటి క్రమశిక్షణాయుతమైన జీవితంలో వాళ్ళు పెంచారు కాబట్టి తన జీవితంలో నుంచి క్రీస్తు ఆయన పనులు వేరు కాదు అనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా ఆయన నిర్వర్తించి ఆ స్కాట్లాండ్ దేశానికి మంచి పేరు తెచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన ముందున్నటువంటి చిన్నారులు, వాడికి తెలిసి తెలియనటువంటి వయస్సు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలయానికి బిడ్డల్ని సకాలానికి పంపాలి. మీరందరూ కూడా శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళే. పెద్దల కంటే పిల్లలు ఎక్కువ క్రమంగా ఆలయానికి వస్తారు. ఇది నేను చూస్తున్నాను. దాదాపు ఒక 4-5 ఏళ్ల నుంచి మీతో అనుబంధం కాబట్టి చూస్తున్నాను. సో బిడ్డల్ని సరైనటువంటి క్రమశిక్షణలో దేవుడు వారి ద్వారా ప్రపంచానికి ఏమి అందించాలో అది అందించేదానికి కావలసినటువంటి తర్బీదు దేవుని వాక్యం ద్వారా, క్రైస్తవ సమాజం ద్వారా మనము ఆ బిడ్డలకు తర్బీదునిచ్చి అందించేటట్లుగా మన పనులన్నీ ఉండాలని నేను ప్రభువు పేరట మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరి బిడ్డల కోసం, ఈ కార్యక్రమం కోసం చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిగిన తండ్రి, మీ అపారమైన అద్భుతమైన ప్రేమ కొరకు స్తోత్రాలు నాయన. ఈ మంచి దినాన ఈ సంఘపు పెద్దలు, అలాగే మరి చిన్న బిడ్డలకు ఆధ్యాత్మిక విద్యను అభ్యసింపచేయాలని తలంపు కలిగినటువంటి ఉపాధ్యాయునులు, మరి అలాగే గ్రామస్తులు అందరూ కలిసి ఒక చక్కటి సహకారంతో ఈ సిబిసి కార్యక్రమపు వేడుకను, ముగింపు వేడుకను ఏర్పరిచున్నారు. ఇది మీ దయా సంకల్పం. నిజమే, చిన్న బిడ్డలకు ఆది నుంచి మేము క్రమశిక్షణతో కూడుకున్న విద్యను వారికి అందించి భవిష్యత్తులో వారిని ఉపయోగకరమైన బిడ్డలుగా తీర్చిదిద్దడానికి మీ చేతులకు అందించడానికి ప్రయాసపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్న ప్రతి చిన్న బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. దాని కొరకు గత 9 రోజులుగా తర్బీదిచ్చి నడిపించినటువంటి ఉపాధ్యాయులు, సంఘపు పెద్దలు, అటువలే ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహాయం చేసి పరిచయం చేసి ఆర్థికపరమైనటువంటి చేయూతనిచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వంతును దీవించమని, మరి ముఖ్యంగా ఏ విధమైన అంతరాయము కలుగకుండా ఈ కార్యక్రమాలు సజావుగా సాగేదాన్ని కృపదాయి చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడయుండి దీవించునుగాక. ఆమేన్.